ఈ సంవత్సరం నామధేయం పరాభవ నామ సంవత్సరం. ముందుగా 2025 సంవత్సరంలో ప్రారంభమై మరి 3 రోజులలో కనుమరుగు కాబోతున్న క్రోధినామ సంవత్సరం గురించి 2 మాటలు మాట్లాడుకున్నాం. ఈ క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తముగా, దేశవ్యాప్తముగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో అలజడులు చూసినాము, చూస్తున్నాము, ఇంకా చూడబోతున్నాము. అందరినీ కూడా ఇబ్బంది పాలు చేసిన తారీఖు నాడు కొత్త ఆలోచనలతో, అందరికీ మంచి జరగాలనే ఊహలతో నూతన పరాభవ నామ సంవత్సరం జరుపుకునేందుకు సమాయత్తమవుతున్నాం. ఇది పరాభవ నామ సంవత్సరంలో మొట్టమొదటి నెల అయినటువంటి చైత్ర మాసం. పరాభవ నామ సంవత్సరము పేరు విన్నంత మాత్రమున ఈ ఏడాదిలో ఎన్నో అలజడులు, అశాంతులు, అవమానాలు, పరాభవాలు జరుగుతాయని ఎవరు బాధపడవద్దండి. ఎందుకంటే కాలచక్రం చాలా విచిత్రమైనది, బలమైనది.